హాయ్ ఫ్రెండ్స్, వాయిష్ రెసిపీ ఛానల్కి స్వాగతం. పూల్ మకానా వీటిలో ఎన్నో పోషకాలు, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వీటిల్లో ప్రోటీన్స్, ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి. కొవ్వు చాలా తక్కువగా ఉంటుంది. అలాగే కాల్షియం చాలా ఎక్కువగా ఉంటుంది. మెగ్నీషియం, పొటాషియం, ఫాస్ఫరస్ వంటివి కూడా సమృద్ధిగా ఉంటాయి. కొన్ని విటమిన్స్ చాలా ఎక్కువగా కూడా ఉంటాయి. ప్రోటీన్ సమృద్ధిగా ఉండటం వలన, అలాగే యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. డయాబెటీస్ ఉన్నవారు కూడా వీటిని తీసుకోవచ్చు. వీటిని తీసుకుంటే డయాబెటీస్ నియంత్రణలో ఉంటుంది. అలాగే అధిక బరువు సమస్య ఉన్నవారికి కూడా ఇవి ఒక మంచి ఎంపిక అని చెప్పుకోవచ్చు. కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండి తొందరగా ఆకలి వేయకుండా ఉంటుంది. ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన జీర్ణ సంబంధ సమస్యలు ఏమీ లేకుండా జీర్ణ ప్రక్రియ బాగా సాగేలా చేస్తుంది. గ్యాస్, కడుపుబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలు ఏమీ ఉండవు. అలాగే శరీరంలో విషాలను బయటికి పంపుతుంది. అంతేకాకుండా ఎర్ర రక్త కణాలను రీసైకిల్ చేయడం ద్వారా రక్త వ్యవస్థను సమర్థవంతంగా ఉంచడంలో దోహదం చేస్తుంది. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది కాబట్టి రక్తంలో గ్లూకోజ్ను చాలా నిదానంగా విడుదల చేసి ఎక్కువ తొందరగా ఆకలి వేయకుండా చేస్తుంది. గోధుమలో ఉన్న గ్లూటెన్ కొందరికి పడదు. అటువంటి వారు గోధుమలకు బదులుగా ఈ పూల్ మకానా తీసుకుంటే శరీరానికి అవసరమైన కార్బోహైడ్రేట్స్ అందుతాయి. మెగ్నీషియం, పొటాషియం అధికంగా ఉండి సోడియం తక్కువగా ఉండటం వలన రక్తపోటు సమస్యతో బాధపడేవారికి కూడా చాలా బాగా సహాయపడుతుంది. పొటాషియం రక్తపోటును తగ్గిస్తుంది. అలాగే సోడియం సమతుల్యతగా ఉంచడంలో కూడా సహాయపడుతుంది. కాబట్టి అధిక రక్తపోటు సమస్యతో బాధపడేవారు వారంలో 2 సార్లు వీటిని తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. అలాగే డయాబెటీస్, ఆర్థరైటిస్, నొప్పులు, వాపులకు కారణమైన వాటిని తగ్గించడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అలాగే వీటిలో గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. కీళ్ళ నొప్పులతో ఉన్నవారు ఈ పూల్ మకానా రెగ్యులర్గా తీసుకుంటే వీటిలో ఉండే కాల్షియం, మెగ్నీషియం ఎముకలకు సంబంధించిన సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది. ఎముకల నొప్పులు, కీళ్ళ నొప్పులతో బాధపడేవారు ఒక 15 రోజుల పాటు పాలల్లో వీటిని ఉడికించుకుని బెల్లం కలిపి తాగితే మంచి ప్రయోజనం కనబడుతుంది. ఇక వీటిలో ఐరన్ కూడా చాలా సమృద్ధిగా ఉంటుంది. రక్తహీనత సమస్యతో బాధపడే వారికి మంచి ఎంపిక అని చెప్పుకోవచ్చు. రక్తహీనత సమస్యతో బాధపడే వారు వారంలో 2 నుంచి 3 సార్లు వీటిని పాలల్లో వేసి ఉడికించుకొని బెల్లం కలిపి తీసుకుంటే హిమోగ్లోబిన్ శాతం పెరిగి రక్తహీనత సమస్య లేకుండా ఉంటుంది. చూసారుగా, మీరు కూడా వీటిని తీసుకోండి. వీడియో నచ్చితే లైక్ కొట్టండి.